అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. గమ్యం తెలియని ప్రయాణాలు, అతీగతీ లేని బతుకులు, ఆకలిలేమితో ఆకుల్లా రాలిపోతున్న ప్రాణాలు, అయినవారంటూ ఎవరూ లేక కన్నవారిని కోల్పోయి మానసిక వైకల్యంతో పిచ్చివాళ్లలా కనిపిస్తున్న అనాథులు వీళ్ళు. వీళ్లలో ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉద్యోగస్తుడు, నలుగురికి అన్నసాయం చేసిన వాళ్ళు ఉండే ఉండవచ్చు. విధి వైపరీత్యంతో, పరిస్థితులు పగబట్టడంతో సమాజంలో అనాథులుగా తిరుగుతున్నారు. ఓవైపు కాలే కడుపులు, మరోవైపు నిద్రలేని బ్రతుకులు. అన్నిటికీ మించి నాకంటూ ఎవరూ లేరనే మనోవేదనతో వీరి జీవితాలు దారం తెగిన గాలిపటాల్లా మారిపోయాయి. ఆకలికి తాళలేక చెత్తకుప్పల్లోని పాచిపట్టి పాడైపోయిన వ్యర్థాలనే తింటూ, గుక్కెడు నీళ్లు కూడా దొరకని స్థితిలో దిక్కులేని చావులు చస్తున్నారీ నిర్భాగ్యులు. నడుం వాల్చేందుకు చోటులేక సంచులను కప్పుకొని ఏ రోడ్డు పక్కనో ఫుట్పాత్లపైనో పడుకుని కాసేపు కునుకు తీస్తుంటే, ఇక్కడెందుకు పడుకున్నావని ఎవరొచ్చి కొడతారో తెలియక, ఏ వాహనం ప్రమాద రూపంలో ముంచుకొచ్చి విగత జీవులుగా మారుస్తుందో తెలియక దినదిన గండంగా గడుపుతున్న ఇటువంటి అభాగ్యులను చూసి అయ్యో పాపమని జాలిపడటంతో ఆపేయకుండా వారికోసం ఆలోచిద్దాం. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి అనాథులు కంటపడితే వారి దీనస్థితిని చూసి సాయం చేయాలని ఉన్నా, ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిళ్లతో గడియారం ముల్లులా రోజంతా తిరిగే మనకు వాళ్ల గురించి ఆలోచించే సమయం ఉండకపోవచ్చు. ఇటువంటి అనాథులకు సేవ చేయాలని ఉన్న మీలాంటి సేవామూర్తులందరి ఆలోచనల నుంచి పుట్టిందే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో నెలకొల్పిన ఈ రక్షణాలయంలో వందలాది మంది అభాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీరందిస్తున్న తోడ్పాటే కారణం. మీ సహాయ సహకారాలతోనే ఈ రోజున ఈ నిర్భాగ్యులు శాశ్వత వసతి భవనంలో ఉంటూ కూడుకు గుడ్డకు లోటు లేకుండా ఆనందంగా ఉంటున్నారు. మానవత్వంతో మీరందిస్తున్న విరాళాలు, నిత్యావసరాలు, వంట వస్తువుల వల్లనే ఈ రోజున ఆనందంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ అభాగ్యుల ఆకలి తీర్చుతూ కన్నీటిని తుడుస్తున్న మీ అందరిపై ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, అనాథుల దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి. ఆకలితో అలమటించే అనాథులను, ఆర్తితో సేవించే భక్తులను ఇష్టపడే ఈశ్వరుడు ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల కోసం తన భక్తుల ద్వారా వసతి భవనాన్ని నిర్మించి శాశ్వత వసతి కల్పించాడు. వారికి శాశ్వతంగా అండగా నిలవాలనుకుంటున్న శివాదేశాన్ని పాటిస్తూ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు అద్భుతమైన శివాలయాన్ని నిర్మించే క్రమంలో ఇటీవలే భూమి పూజతో శివాలయం పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న నిర్భాగ్యులతో పాటు మున్ముందు రాబోయే అనాథుల శాశ్వత మనుగడకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేయడమే శివాలయం నిర్మించడంలో ముఖ్యోద్దేశం. భక్తులు సమర్పించే కానుకలను పరమేశ్వరుని ద్వారా అభాగ్యులకు అన్నము, వసతికి వినియోగించడం ద్వారా శివాలయానికి భక్తులందించే సాయం తాలూకు ప్రతిఫలం తరతరాల పాటు మీకు, మీ వంశాభివృద్ధికి అందుతుంది కదా. అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె దాతలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా
2027 నాటికల్లా శివాలయాన్ని పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తులారా, లోకక్షేమం కోసం తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మించబోయే శివమందిరంలో మనమూ భాగమవుదాము. విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు 1000 ఏళ్లపాటు శివాలయ చరిత్రలో నిలిచిపోతాయి కదా. గత 13 ఏళ్లుగా రేకుల షెడ్డులో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నూతన శివాలయం పూర్తయ్యే వరకు ఇక్కడే నిత్యాభిషేకాలు జరగనున్నాయి. స్వామికి జరిగే నిత్య పూజా వైభవాన్ని తిలకిద్దాము రండి. నిత్యార్చనలో భాగంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేక సేవలు కనుల పండువగా జరుగుతాయి. విశేష అభిషేకాలు, అలంకరణల పిదప శ్రీ సోమనాథేశ్వర లింగం మధ్యలో పడగవిప్పి ప్రణామం చేసుకుంటున్న ఫణీంద్రుడి రూపాన్ని తీర్చిదిద్దిన అనంతరం ముక్కంటి లింగమంతటికి చందనలేపనం పూసి భవునికి ఇష్టమైన బిల్వదళాలతో అలంకరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది.
ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, ఈశ్వరా, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ పుణ్యక్షేత్రంలోనే ఉండడం విశేషం. భక్తులారా, మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో మీరే అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉండడం అదృష్టం. భక్తిపూర్వకంగా శివయ్యను అభిషేకించగానే స్వామి మహిమతో ఆ జలం గంగాజలమంత పవిత్రతను పొందుతుంది. మహిమాన్వితమైన గంగాజలాన్ని మీ గృహాలలో జల్లుకొని శుభ ఫలితాలు పొందండి.
భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి వేడుకలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. నా పేరు అనురాధ అండి. సుచిత్ర క్రాస్ రోడ్స్ కొంపల్లి దగ్గర నుండి వస్తున్నాము. ఇది రెండోసారి వచ్చాము. ఫస్ట్ టైము మా హస్బెండ్ది 10th డెత్ యానివర్సరీ, డెత్ మంత్ ఉండింది. ఆ రోజు వచ్చి భోజనాలు పెట్టించాము. ఇప్పుడు ఊరికే విజిట్ చేద్దామని వచ్చాము. మాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ శివాలయంకి, మెయిన్ శివాలయము అభిషేకం గురించి అని వచ్చామండి. చాలా బాగుంటుంది ఇక్కడ. తర్వాత ఆశ్రమం కూడా బాగా డెవలప్ అవుతుంది, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది చూసి చాలా మంచిగా అనిపించి మేము పదే పదే వస్తున్నామండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఆశ్రమం చాలా బాగా అనిపించింది. ఇది రెండోసారి విజిట్ చేసినాము. ఫస్ట్ ఒకసారి వచ్చాము, తర్వాత వచ్చినాము. మంచిగా అనిపించి మళ్ళీ పదే పదే వస్తున్నామండి. చాలా బాగుంది, డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది. నా పేరు మాధవరావు. నేను ఉండేది హైదరాబాద్. వాళ్ళని చూసి చాలా ఆనందం కలిగింది. వాళ్ళకి ఏదో నా తోచిన కాడికి సాయం చేయాలనుకున్నా, అది చేసిన కనుక. నా పేరు విజయ్ కుమార్. నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. నేను మధ్యన ఆన్లైన్లో ఒకసారి 2 times చేశాను. నాకు మంచిగా అనిపించింది. నేను ఇంతవరకు ఇది మొదటి టైం రావడము. అంతా చూశాను, చాలా బాగున్నది. వాళ్ళని కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. దీన్ని చూసి నాకు కూడా మళ్ళా డొనేట్ చేయాలనిపిస్తున్నది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా నేను మళ్ళా దర్శనం చేసుకొని, ఇక్కడ కొత్త గుడి కడుతున్నారు శివుంది. గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం ఇట్లా చేసుకొని మళ్ళీ ఏమైనా డొనేట్ చేయాలని భావిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు సంతోష్ కుమార్. అయితే అనాథాశ్రయం ఎలా ఉందని చూడడానికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది అనాథాశ్రయం. ఇక్కడ వీళ్ళ వసతులు కానీ అన్నీ బాగున్నాయి. చూసిన తర్వాత మాకు కూడా సహాయం చేయాలనిపించి మేము కూడా ఇక్కడ మా వంతుగా సహాయం చేస్తున్నాము. యువత అంటే సరదా ఒక్కటే కాదు, సేవ కూడా అని చాటారు ఈ విద్యార్థులు. చౌటుప్పల్ పరిధిలోని మాతృశ్రీ డిగ్రీ కాలేజీలో 2008 నుండి 2011 వరకు చదివిన ఈ విద్యార్థులు కళాశాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఈ రోజును ఓ మధుర జ్ఞాపకంగా మలచుకోవాలనే ఆలోచనతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారు. వందలాది మంది అనాథులను ఆదుకొని ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. సామాజిక సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో అనాథులకు సాయపడిన ఈ విద్యార్థులు చేసిన సేవ మరెందరిలో స్ఫూర్తి నింపుతుందని కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు 2008-2011 బ్యాచ్ సైన్స్ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేము నేర్చుకున్న విద్యలో మాకు సేవ అనేది ఎంతో ముఖ్యమైనది గమనించి ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంకు 50 కిలోల రైస్ని, అదేవిధంగా పండ్లు, వివిధ రకాల వస్తువులని ఈ ఆశ్రమానికి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు నేను రావడం జరిగింది ఇక్కడికి. వివేకానంద జయంతి సందర్భంగా 2-3 డొనేషన్స్ చేశాము. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని, అండ్ ఇంకా మా మిగిలిన ఫ్రెండ్స్తో కూడా, అండ్ మా జూనియర్స్, మా సీనియర్స్ ఎవరైనా కలిసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్తాము. పూటకు 600 మందికి 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. వేల మంది అనాథులు ఉండేందుకు వీలుగా నిర్మించిన శాశ్వత వసతి భవనంలోకి భవిష్యత్తులో మరింతమంది అభాగ్యులు ఆశ్రయం పొందవచ్చు. ఇది జీవితకాలం కొనసాగే సేవాశ్రమం కనుక నిత్యము
వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే శక్తికి మించిన పనే అవుతుంది. సరైన వంటశాల లేక అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. వంటశాల కోసం మీరు చేసిన సాయం ద్వారా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకుని కుటిల బుద్ధిని చూపించే వారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.